డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్కి 2.5 లక్షల కోట్ల రూపాయలు సాయం చేయాలనుకుంటున్నారట. దానికి సంబంధించిన అంశంపైన ప్రతిపాదన చేశారు ఆయన. అణు విద్యుత్ ఉత్పత్తి అవసరాల కోసం సాయం చేయాలనే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపుగా ఇరాన్ని లేకుండా చేస్తాం, ఇరాన్ సూపర్ లీడర్ అలీ ఖమేనీని చంపేస్తాం, ఇరాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తాం, ఇరాన్లో అణు స్థావరాలను పూర్తిగా కుప్పకూల్ చేస్తాం అని చెప్పేటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్ళి 3 స్థావరాలపైన దాడులు చేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడైన ప్రయత్నం వల్ల ఒకటే చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మామూలుగా నిజంగా ఒక రకంగా ఆశ్చర్యం వేస్తోంది. ఆయన నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంతలా దిగజారిపోయి ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నారంటే, ఇక ఇండియాతో డీల్ అన్నాడు, అటు ఇజ్రాయెల్తో కొంత విభేదించినట్టుగా మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత ఇరాన్తో చాలా యుద్ధం జరిపి ఇప్పుడు ఇరాన్కే అంటే అన్ని దేశాలు ఏం చేయాలంటే, పాపం డొనాల్డ్ ట్రంప్ అనేవాడు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, వెంటనే ఆ నోబెల్ ప్రైజ్ని తీసుకొచ్చి వెంటనే డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చాడు అన్నట్టుగా అన్ని దేశాలు మాట్లాడాలి అనేటువంటి ఒక ఆలోచనతో అడిగిన వారికి అడిగినంతగా అడగకపోయినా ఇచ్చేంతలా ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతోంది. అణు విద్యుత్ ఉత్పత్తి అవసరాల కోసం సాయం చేయాలనేటువంటి ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారట. ఇరాన్ను చర్చలకు ఒప్పించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తుందట. ఇటీవల ఇరాన్లోని 3 అణు స్థావరాలపైన దాడులు చేసిన అమెరికా ఇప్పుడు అణుశుద్ధి చేపట్టకూడదని అమెరికా నిబంధన పెడుతూనే అమెరికాతో అణు చర్చలు జరిపేందుకు ఇరాన్ విముఖతంగా ఉందట. అయితే ప్రస్తుతానికి అమెరికా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చర్చలకు సిద్ధంగా లేమనే మాటని అటు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చెప్తున్నారు.